విశ్వాసము. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము అనగా ఏమిటి? నమ్మకము కదండి. విశ్వాసము అనక నమ్మటం అంటే నమ్మడము, నమ్మకము, విశ్వాసము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసం అనే దానికి నిర్వచనము బైబిల్ గ్రంథంలో ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి విశ్వాసం అనేది? నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపమును ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఆమేన్. గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది మన ఆత్మీయ జీవితాలలో చాలా ప్రత్యేకము, చాలా అద్భుతమైన మాట అని మనం చెప్పుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఈ విశ్వాసము అనేది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో అవసరం. మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. అంటే మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన వారముగా మనము ఉన్నాము కాబట్టి మనల్ని ఏమని పిలుస్తున్నారు? విశ్వాసులు అని పిలుస్తున్నారు. కానీ ఈ దినాల్లో విశ్వాసులుగా పిలువబడుతున్న మనలో ఎంత విశ్వాసం ఉందో మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉందో మనము పరీక్షించుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. నేతి బీరకాయలో నెయ్యంత ఉందో ఈనాటి విశ్వాసుల జీవితాలలో కూడా విశ్వాసము అంతే ఉంటుంది. ఎందుకంటే దేవుడిచ్చిన మాటను స్వతంత్రించుకోలేకపోతారు. నమ్మితేనే కదా స్వతంత్రించుకునేది. దేవుడు అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది కదా, మనము ఈ విశ్వాసాన్ని నమ్మాలంటే మొదటిగా మనము ఏమి చేయాలో ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఈ యొక్క విశ్వాసాన్ని మనం నమ్మాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా ఆ యొక్క 6వ వచనం చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా మారలేం. అయితే ఏమిటి విశ్వాసము? ఆ కింద వచనములో చదివితే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే ఈ విశ్వాసమును దేని బట్టి నమ్మారంటే, దేవుడు ఉన్నాడనియో, దేవుని యొద్దకు వచ్చువాడు ఫలము వచ్చువానికి ఆయన ఫలము దయచేయువాడని మనమేమి చేయాలి? నమ్మాలి. ఆమేన్. ఈ రోజున చాలామంది ఫలాలు పొందుకోలేకపోతున్నారంటే, ఆయన దగ్గరకు వచ్చి కూడా కార్యాలను చూడలేకపోతున్నారంటే ఈ వాక్యములో మనము నిలవలేదనే చెప్పాలి. ఆయన యొద్దకు వస్తున్నాము కానీ, ఆయన ఫలములు ఇచ్చేవాడని నమ్ముతున్నాము కానీ అవి పొందుకోవట్లేదంటే విశ్వాసాన్ని మనము పోగొట్టుకునే వారిగా ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ విశ్వాసములు ఎలా మనము నిలకడగా ఉండాలి, ఈ విశ్వాసాన్ని మనం ఎలా పొందుకోవాలి అని దేవుడు కొందరిని పరిశుద్ధ గ్రంథములో మనల్ని సాక్షులుగా పెట్టారు. ఆమేన్, హల్లెలూయా. ఈ హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయములోనే ఈ గొప్ప సాక్షి సమూహము మనకు కనబడుతుంది. అయితే అంటాడు కదా ఒక మాట, అదే ఆ అధ్యాయంలో చూడండి, 12వ అధ్యాయములో, ఇంత గొప్ప సాక్షి సమూహము, మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని దేవుడు మన ఎదుట ఉంచినప్పుడు మనం ఏమి చేయాలంట? సులువుగా చిక్కులు పెట్టే పాపం వైపుకు మనం వెళ్లకుండా మనం ఏం చేయాలంటే ఈ విశ్వాసాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ మనం ఈ పరుగు పందెంలో మనము పోరాడాలి. ఆమేన్. గురి యొద్దకు మనము చేరాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ గురి యొద్దకు చేరిన వారే ఈ సాక్షి సమూహము. ఆమేన్, హల్లెలూయా. ఈ గురి యొద్దకు చేరిన వారే ఈ సాక్షి సమూహము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వాగ్దాన ఫలములు మనకి ఉన్నవి. వాగ్దాన ఫలము ఏంటి? వాగ్దాన ఫలము నిత్య జీవము. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలములను
మరి పొందుకోవాలి, పొందుకున్న వారు ఉన్నారు. విశ్వాసమును బట్టి వాగ్దానం ఫలమును పొందుకున్నారు. విశ్వాసమును బట్టి వాగ్దాన ఫలం ఏమిటంటే ఆ నిత్య జీవము. ఈ నిత్య జీవము మనకు కనపడేటటువంటి ఆ దృశ్యమైనటువంటి పదార్థముల చేత కాదు, కానీ అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అదృశ్యమైనవిగా మనము చూడాలి, అదృశ్యమైనవి దృశ్యమైనవిగా మనము చూడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే ఆ నిత్య జీవము, నిత్య రాజ్యము, పరలోక పట్టణము మనం ఎవరము కూడా చూడలేదు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ పరలోక పట్టణం ఉందని మనము విశ్వసిస్తున్నాం, నమ్ముచున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. హల్లెలూయా. చూచి నమ్మిన వారంటే కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. ఈ అదృశ్యమైనటువంటి ఈ మహాపట్టణమును కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసముతో మనము చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసములో బలవంతులుగా ఎలా ఉండాలో వాక్య భాగంలో నుండి మనము నేర్చుకుందాం. ఆమేన్. మన ఎదుట విశ్వాస వీరులు చాలా మందిని దేవుడు మనకి ఉంచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసుకున్నట్లయితే మొదటిగా నోవాహు. ఆమేన్, హల్లెలూయా. నోవాహు విశ్వాసమును బట్టి చూద్దామా? ఆ 11వ అధ్యాయము 7వ వచనములో, విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు కానీ విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఆమేన్. ఇక్కడ నోవాహు విశ్వాస వీరుడుగా మనకు కనిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహును మరి ఇదివరకు ఎన్నడూ చూడని అటువంటి సంగతులను మరి ఎన్నడూ చూడనటువంటి సంగతులు బట్టి దేవుడు నోవాహు ఎదుట ఒక విశ్వాస సంబంధమైనటువంటి ఒక ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ యొక్క కుటుంబ రక్షణ కొరకు నువ్వేం చెయ్యి? ఒక ఓడను సిద్ధపరచుకో. ఆమేన్. అది వరకు ఎన్నడూ చూడని సంగతులు అంటే నోవాహుకు దేవుడు ఈ మాట చెప్పినప్పుడు అంతకుముందు అలాంటి వర్షం ఎప్పుడు కూడా రాలేదు. నోవాహుకు దేవుడు ఈ మాట చెప్పినప్పుడు నీవు మరి ఒక ఓడను సిద్ధపరచుకో, ఎందుకంటే మరి 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైనటువంటి వర్షం కురవబోతుంది. ఆ వర్షములో ఈ యొక్క జనులందరినీ కూడా నేను సమూల నాశనము చేయబోతున్నాను. అయితే నీవు నా ఎదుట కృప పొందిన వాడిగా కనిపిస్తున్నావు, నీవు నీతిపరుడుగా కనిపిస్తున్నావు, నీవే ఈ జనులందరిలో కూడా నీవు కృప పొందిన వాడిగా ఉన్నావు, కాబట్టి నేను నిన్ను రక్షిస్తానని ప్రభువు చెప్పినప్పుడు ఇలాంటి సంగతులు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నోవాహు చూడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైనా నోవాహు ఆ వర్షమును గురించి తెలిసినా కానీ, ఆ వర్షం కొరకు ఎప్పుడైనా ఆలోచించినా కానీ, అటువంటి పరిస్థితి కనబడినా కానీ, ఒకవేళ ఇలాంటి ఒక పెద్ద అపాయం కలుగుతుందేమో అనుకునేవాడేమో, కానీ అటువంటి స్థితిని ఎప్పుడు నోవాహు చూడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే అటువంటి ఓడను కట్టేటటువంటి పరిస్థితులను కూడా ఎప్పుడు నోవాహు చూడలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును బట్టి నోవాహు ఏం చేశాడంటే ఓడను కట్టడానికి సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పగానే నోవాహు విధేయతను కనపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. నోవాహు గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఆది కాండములోనికి మనం వెళదాం. ఆది కాండము 6వ అధ్యాయములో మనము చూసినప్పుడు ఆ 9వ వచనము చూడండి. 8వ వచనము నుండి 8వ వచనము నుండి, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ తరములలో నోవాహు నీతిపరుడుగాను, ఆ దినములలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడుగాను ఉన్నాడు. ఆమేన్,
హల్లెలూయా. అంటే ఆ దినములు ఎలా ఉన్నాయంటే మనము బైబిల్లోనే చూసుకున్నట్లయితే అందరూ కూడా చెడిపోయిన వారిగా ఉన్నారు. ఆ పైనే మనము చూస్తే ఎలా ఉందంట, భూలోకము బలాత్కారము చేత నిండియుండెను. అంతేకాదు కానీ మనము చూసుకున్నట్లయితే 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ ఆ నరులను నేను ఎందుకు చేశానా అని దేవుడు హృదయమందు ఎంతో బాధపడుతున్నటువంటి రోజులు ఆ రోజులు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమి జరిగిందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహము చేసుకుంటూ ఇండ్లు కట్టుకుంటూ, అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారంటే దేవుని గురించినటువంటి భయము లేకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా, అంటే అక్కడ మరి చెడిపోయిన వారిగా వారు ఉంటూ ఉన్నారు. అటువంటి చెడిపోయిన ఆ దినములలో, అటువంటి చెడిపోయిన ఆ తరములలో నోవాహు మాత్రమే కృప పొందిన వాడుగా ఉన్నాడు. నోవాహు మాత్రమే నీతిపరుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు మాత్రమే నీతిపరుడుగా కనిపిస్తున్నాడు. అటువంటి నోవాహును దేవుడు ఎన్నుకొని నీవేమి చెయ్యి, నీ కుటుంబాన్ని రక్షించుకొనుటకు నీవు ఓడను సిద్ధపరచుకో. దేవుడు చెప్పగానే మారు మాట్లాడకుండా లోబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ నోవాహుకు ఎంత విశ్వాసం ఉందో మనము గమనించాలి. దేవుడు చెప్పిన మాట మీద నోవాహుకు ఎంతో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమును బట్టి మరి నీతిమంతుడిగా మరి మార్చబడ్డాడని చెప్పుకోవటంలో ఏమాత్రమో సందేహము లేదు. మనము వాక్య భాగమును చూసినట్లయితే విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మనము తీర్చబడతాం. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడిగా ఉన్నటువంటి నోవాహు విశ్వాస మూలముగా జీవిస్తున్నాడు. విశ్వాస మూలముగా జీవిస్తూ దేవుని ఎదుట కృప పొందిన వాడుగా కనబడుతున్నాడు. దేవుడు చెప్పినప్పుడు నోవాహు వెంటనే లోబడ్డాడు. అది ఎంత పని ఏమిటి అని అడగలేదు, కానీ దేవుడు చెప్పినట్లుగా నోవాహు చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసుకున్నట్లయితే ఆ ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టిందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టినట్లుగా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు కానీ మనము చూసినట్లయితే నోవాహు అనే పేరుకు అర్థము నెమ్మది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఆ కాలములో నోవాహు పుట్టుక ముందు ఎలా ఉంది అంటే నెమ్మది లేని వారిగా, బలాత్కారముతో నిండిపోయి పాపములో పడి జీవిస్తున్నటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా. అయితే వారి తండ్రి అయినటువంటి లెమెకు అది తెలుసుకొని మరి వారి తండ్రి అతనికి పెట్టిన పేరేమిటి అంటే నోవాహు, అంటే నెమ్మది కలుగ చేయును అనుకొని ఆ పేరును పెట్టాడు. మనం పిల్లలకు పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ పేరును బట్టి మన జీవితాలు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే వారి యొక్క తండ్రి అయినటువంటి లెమెకు నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అనగా నెమ్మది కలుగు చేసేవాడు. అయితే ఈ నోవాహు మాత్రమే ఆ కాలములో దేవుని ఎదుట కృప పొందిన వాడిగా ఉన్నాడు. ఇది మనము చూసుకున్నట్లయితే మరి ఆ నోవాహుకు ముందున్నటువంటి తరము ఏదైతే ఉందో ప్రియ దేవుని బిడ్డలారా, మరి హానోకు దేవునితో నడిచినటువంటి వాడు. ఆ హానోకు తర్వాత వచ్చినటువంటి ఆ కుమారుడు ఎవరంటే మెతూషెల. ఈ మెతూషెల ఎవరు అంటే నోవాహుకు తాత, వరుస తాత. మరి ఆ యొక్క హనోకులో నుండి దేవునితో నడిచినటువంటి ఆ విధానంలో నుండి ఆ యొక్క దేశములో, ఆ ప్రాంతంలో ఆ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నోవాహును ఎన్నుకున్నాడు. ఆమేన్. మన పితరులను బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయి అనడంలో ఏమాత్రము కూడా సందేహము లేదు. అంతే కదా, తిమోతిని గూర్చి కూడా పౌలు గారు అంటారు, మీ అమ్మమ్మ అయినా లోయలో నుండి, మీ అమ్మ అయిన యునేకాలో నుండి నీకు ఈ భక్తి వచ్చినది, నువ్వు ఈ విశ్వాసాన్ని పొందుకున్నావు. అంటే వారు పెంచిన దానిని బట్టి నువ్వు ఈరోజు ఏముంది, ఒక మంచి దైవజనుడిగా నువ్వు
దిద్దబడ్డావు అని చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా హానోకు దేవునితో నడిచినటువంటి వాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆదాముకు కయ్యూను హేబేలు. అయితే కయ్యూను హేబేలును చంపాడు. హేబేలు స్థానంలో దేవుడు షేతుని ఇచ్చాడు. షేతులో నుండి వచ్చిన వారే ఈ యొక్క తరమంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా. షేతు ఎనోషుని కన్నాడు. ఎనోషు కాలములోనే దేవునికి ప్రార్థన చేయటము ఆరంభించబడింది. అక్కడ నుండి చూసుకుంటున్నట్లయితే మరి దేవునితో కొంత గడపగలిగినటువంటి ఆ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబంలో నుంచి వచ్చిన వాడే నోవాహు. లోకము చెడిపోయి ఉంది, లోకము బలత్కారముతో నిండి ఉన్నది, లోకమంతా చాలా పాపము చేత ఉంది. కానీ నోవాహు మాత్రం, ఆ యొక్క తాత వారి తండ్రులు మాత్రం ప్రత్యేకమైన జీవిత విధానములో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నారు కాబట్టే దేవుడు అతనిని నీతిమంతుడిగా పిలుస్తున్నాడు, కృప పొందిన వాడుగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, అందుకే పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధనలోనికి వచ్చినాక ఇప్పుడు దినాలు కూడా ఎలా ఉన్నాయంట? లోతు దినములలాగా, నోవాహు దినములలాగా ఇప్పుడు ఈ దినములు ఉన్నాయని లేఖనాలు సెలవిస్తుంది. అంటే ఇప్పుడు కూడా లోకమంతా కూడా పాపము చేత, బలత్కారము చేత, అక్రమముల చేత నిండిపోయి ఉంటున్నప్పుడు క్రీస్తు మనల్ని ఏర్పరచుకొని, క్రీస్తు ఆయన రక్తంలో మనల్ని కడుక్కొని, మనల్ని ప్రత్యేకపరచుకొని ఆయన సొత్తుగా చేసుకున్న తర్వాత మనం ఒక ప్రత్యేకింపబడిన జీవన విధానములో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు వల్లే. నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు. మాట చెప్పగానే ఎదురు పలకలేదు, కానీ దేవుని మాటను అంగీకరించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ దేవునికి విధేయులై ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధేయతను బట్టి దేవుడు మనల్ని దీవించువాడుగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అనేది మరి మనం చూసుకున్నట్లయితే ఆ పాత నిబంధన కాలంలోనే ఇజ్రాయేలీలందరూ కూడా విధేయతను కోల్పోయి ఏం చేశారు? అవిధేయతలోనికి వచ్చి వారు చనిపోయారు, వారు కనబడకుండా పోయారని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము విధేయత కలిగిన జీవితంలో మనము ఉండాలి. ఈ నోవాహు విశ్వాసము బట్టి దేవుని మాటను నమ్మాడు. అయితే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఆయన ఆ సంగతులను చూడలేదు, అటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కోలేదు. కానీ దేవుని మాటను బట్టి, దేవుని యొక్క మాటను బట్టి నమ్మాడు. నమ్మగానే మరి ఆ ఓడను సిద్ధపరచుకున్నాడు. 100 సంవత్సరాలు పట్టింది, కానీ ఓడలోనికి తన కుటుంబం అంతటిని చేర్చుకొని గొప్ప రక్షణ చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ కాలములో ఆ యొక్క తరమంతా కూడా నాశనమైపోయింది. మళ్ళీ క్రొత్త తరము నోవాహు సంతతిలో నుండి బయలుదేరింది. ఎంత ఆశీర్వాదకరమైన జీవితమో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే లోకములో మనము ప్రత్యేకింపబడిన వారిగా విశ్వాసమును బట్టి మనము దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నన్ను ఇలాగ నడిపిస్తాడనే విశ్వాసమును బట్టి మనము నీతిమంతులుగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవిస్తారు. ఈ రెండు ఒకదానికి ఒకటి మరి లింక్ అయి ఉన్నది. కాబట్టి ఇటు విశ్వాస జీవితంలో మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఏంటో ప్రభా ఇప్పుడేమి కంటికి కూడా కనపట్టలేదే, ఎప్పుడు పడిద్దో ఏమో, ఎందుకులే అన్నట్లయితే వారితో పాటు నోవాహు కూడా మరి ఏలియానేనా పర్వతం మీదకెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే, వర్షం కురియటానికి ప్రార్థన చేస్తూ ఉంటే మేఘమే లేదు. చెబుతాడు కదా తన దాసుడితో, వెళ్ళి ఒకసారి చూడు అంటే చూస్తే ఆకాశంలో మేఘమే కనపట్టలేదు. ఇంకెట్లా వర్షం పడుతుంది? మేఘం ఉంటేనే కదా మనకు వర్షం పడేది. మరలా వెళ్ళి చూడమంటాడు. మరలా వెళ్ళి చూసినా అక్కడ చారడ మేఘం కూడా లేదు. మూడోసారి వెళ్ళమని చెప్పినప్పుడు, మూడోసారి చూసినప్పుడు చారడ మేఘము. ఆ మేఘములో నుండి విపరీతమైన వర్షము కురిచింది ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాసమును బట్టి మనము గొప్ప కార్యాలు చూస్తాము. ఆ ఏలియాకు తెలుసు, ప్రార్థన చేస్తున్నాడు, నా దేవుడు కార్యం జరిగిస్తాడు, ఈ వర్షాన్ని కుమ్మరిస్తాడని ఏలియాకు తెలుసు. ఏలియాకు తెలిసే ధైర్యముగా తన దాసుడితో చెప్పాడు, వెళ్ళి చూడుపో, అక్కడ ఆనవాలే లేదు, అక్కడ అసలు ఆ దృశ్యమే లేదు. కానీ అందుకే నిరీక్షింపబడు అని యొక్క నిజ స్వరూపము అక్కడ అసాధ్యము, కానీ దేవుడు విశ్వాసమును బట్టి సాధ్యపరిచాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఈనాటి జీవితాలలో విశ్వాసాన్ని కోల్పోయే వారిగా ఉంటున్నాం. విశ్వాసములో మనము ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, ఆయన తన ప్రజలకు ఆయన
సహాయము చేయువాడనియో దయచేయువాడనియో మనము నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. మన మనసులో ఎన్నో ఉంటాయి ఆశలు, కానీ వస్తాము, కానీ నమ్మకం లేని వారిగా మనము ఉంటాము. భవిష్యత్తును చూడగలగాలి విశ్వాసముతో, భవిష్యత్తును మనము చూడగలగాలి ప్రియ దేవుని బిడ్డలారా విశ్వాసముతో. కాబట్టి నోవాహు జీవితంలో నుండి మనము ఒక విశ్వాసాన్ని మనము నేర్చుకోవాలి. నోవాహు ఎవరండి? విశ్వాస వీరుడు. నోవాహు మరి దేవుని మాటను బట్టి విశ్వాస వీరుడుగా, విశ్వాసమును బట్టి దేవుని మాట నమ్మిన వాడుగా, తన కుటుంబాన్ని రక్షించుకున్నవాడుగా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము మరి అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము, అక్కడ కూడా చూడండి హెబ్రీయులు రాసిన పత్రికలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారములలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కూడా ఇక్కడ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడని అబ్రహాము విశ్వాసమును బట్టి ఏం చేశాడండి? పిలుపుకు లోబడ్డాడు. దేవుడు పిలిచాడు, అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాము ఎక్కడి వాడండి? అన్య దేశములో ఉన్నటువంటి వాడు. అబ్రహాము ఎవరండి? మరి విగ్రహారాధన చేసేటటువంటి వాడు. కానీ దేవుడు ఎలా చూశాడో కానీ తెలియదు, కానీ దేవుడు ఒక మంచి దృష్టి ఉంచి దేవుడు అబ్రహామును పిలిచాడు, చూశాడు. అందుకే హృదయాంతరంగములో ఎరిగిన దేవుడు. హృదయాలలో మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు మనం ఏమై ఉన్నామో. ఆ యొక్క అబ్రహాము విశ్వాసము కలిగిన వాడని దేవుడికి తెలుసు. ఆ విశ్వాసమును బట్టి ఏం చేశాడు? అబ్రహామును పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పిలుపును బట్టి ఎక్కడికి వెళ్ళాలో కూడా అబ్రహాముకు తెలీదు, కానీ పిలుపును బట్టి విశ్వాసము కలిగిన వాడై ఆ దేశము నుండి బయలుదేరాడు. ఆమేన్. ఎక్కడి నుంచి? కల్దీయుల దేశమైన ఊరు నుండి హారానుకు వచ్చాడు. అది మొదటి పిలుపు. కానీ వచ్చాడు, కానీ సంపూర్ణముగా రాలేకపోయాడు. ఆ హారానులో అబ్రహాము తండ్రి చనిపోయాడు. అక్కడ కొంత ఆలస్యము జరిగింది. అయితే దేవుడు మళ్ళీ హారానులో నుండి అబ్రహామును, ఇదిగో నేను చూపించబోవు నీ దేశమునకు వెళ్ళమని దేవుడు పిలిచాడు. ఆ పిలుపుని బట్టి అబ్రహాము ఆ యొక్క కనాను దేశముకి, ఒకసారి చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కనాను దేశానికి తీసుకొని వచ్చి దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ఇదిగో ఈ దేశము నేను నీ సంతానమునకు ఇవ్వబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ దేశమును నీకు నీ సంతానమునకు ఇవ్వబోతున్నాను. అప్పటికి అబ్రహాముకు సంతానమే లేదు. అప్పుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 75 సంవత్సరాలు అబ్రహామును పిలిచాడు. హారానులో నుండి కనానులోనికి తీసుకెళ్లాడు. ఈ దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానము చేశాడు. ఆ తరువాత దేవుడు మరలా నీకు కుమారుణ్ణి ఇస్తానని, మరి నీ కుమారుని నేను ఆకాశ నక్షత్రముల వలెను ఇసుక రేణువుల వలెను విస్తరింప చేస్తానని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానమును బట్టి అబ్రహాము నమ్మాడు. నమ్మిన తరువాత ఆ కనాను దేశంలోనికి నడిపించడానికి దేవుడు తన కృపను చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడింది? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనకు దేవుని మీద మనకు గొప్ప విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుడు నాకు ఇది చేస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు, నా జీవితంలో గొప్ప కార్యములు నేను చూస్తాను, దేవుడు నాకు ఈగల సమర్థుడు అని చెప్పి మనం ఏం చేయాలంటే విశ్వాసంని బట్టి మనము నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమేన్. ఇప్పుడు మనము కొందరు రక్షించబడాలని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏమి నమ్మాలి? వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు, వారిని దేవుడు తప్పకుండా తన రక్తములో కడగబడేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడని. అంటే ఇప్పుడు చూడండి, వాక్యం అంటుంది కదా, విశ్వాసములు కర్తయు
దానిని కొనసాగించు. యేసు వైపు, యేసు విశ్వాసములకు కర్త అయి ఉన్నాడు. ఆయన వైపు చూస్తూ మన జీవితంలో మరి మనం గొప్ప కార్యాలు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం లేని వారిగా మనం ఉంటే దేవునికి అయిష్టులుగా మనం మిగులుతాం. మనం ఎంత భక్తి చేసినా కూడా విశ్వాసం లేని వారిగా మనము బ్రతకకూడదు. పేతురు ఆ యొక్క సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను వస్తాననేమో ముందు చెప్పాడు. తర్వాత తనకి లోపల అవిశ్వాసము కలిగింది. వెంటనే మునిగిపోతా ఉంటే ఓ అని చెప్పి యేసయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు ఓ అల్ప విశ్వాసి. మనము ఈ విశ్వాస జీవితంలో కొన్ని పొందుకోవాలి అంటే విశ్వాసములో మనము నిలబడి ఉండాలి. విశ్వాసములో మనము స్థిరులుగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని బట్టి మనము కార్యాలు చూస్తాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత శారా యొద్దకు వచ్చింది. మరి వారు ఆ యొక్క దూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు అన్నాడు, రాబోయే ఈ కాలానికి నీ ఒడిలో ఒక బిడ్డనుంటాడంటే ఆమె ఏం చేస్తుందంటే నవ్వుతుంది. ఎందుకు అంటే మరి ఆమె అప్పటికే ఇద్దరు కూడా నిండు వృద్ధాప్యం అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎంతంటండి? నిండు వృద్ధాప్యం అంటే దగ్గరగా వారు ఎంత వయసు? అక్కడ దాకా వచ్చారు. నిండు వృద్ధాప్యంలోను. ఇంకా శారాకు స్త్రీతత్వము ఉడికిపోయింది, స్త్రీ ధర్మము ఉడికిపోయింది. చూసారా, అక్కడ ఎక్కడా కూడాను ఎటు చూసినా కూడా అసలు ఆధారమే లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎటు చూసినా ఆధారమే లేదు. ఎవరికైనా చెప్పినా కానీ ఇది ఎలాగూ జరుగును అనేటటువంటి మాట వస్తుంది. కానీ దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగిన దేవుడని, సారా నువ్వు నమ్మనేలా, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడి వెంటనే దేవుడు దర్శించి వారికి 100 సంవత్సరముల కాలములో ఇస్సాకునిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నమ్మితే మనము దేవుని మహిమను చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటున్నాడు కదా యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు కూడా మార్తాతో అంటున్నాడు, నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. నమ్మాలి, నా దేవుడు ఇది చేస్తాడు, నాకు దేవుడు ఇవ్వగలడు, నా దేవుడు నా పక్షమున చేయగలిగిన సమర్థుడని ఆయన యొక్క శక్తిని మనం ఎరిగి జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట నమ్మదగినదని మనము విశ్వసించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము మన ఈ యొక్క విశ్వాస జీవితంలో కొన్ని పరీక్ష చేసుకుంటూ మనం బ్రతకాలి. కొన్ని విషయాల్లో మనము దేవుని యొక్క విశ్వాసం మీద నిలబడేలాగున మనము కొన్నిటిని మనము పరీక్షించుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దాన్ని నిజంగా పూర్తిగా నమ్మితే దేవుడు ఆ కార్యము చేసినప్పుడు మరలా ఇంకొకటి దేవుడు చేస్తాడని మరలా ఏం చేయాలి? మనం ఆ విశ్వాసంతోనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసము కార్యములను చూడడానికి అంత ఈజీ కాదు. కానీ చాలా ఓర్పు అవసరం, చాలా సహనము అవసరము. మన జీవితాలు మనం ఎలా ఉంటామంటే ఇప్పుడు కోరుకుంటే వెంటనే జరిగిపోవాలి. ఈ విశ్వాసాన్ని పోగొట్టుకొని మరి ఎంతమందో భ్రష్టులైనటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన వారిగా మనము ఉండాలి. ఈ విశ్వాసమును బట్టి అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనుకు నీతిగా ఎంచబడెను. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలీదు ఎలా ఇస్తాడో అనుకున్నాడు దేవుడు. నాకు అనవసరం, ఎలా అన్న ఇవ్వని నా దేవుడు నాకు ఇవ్వగలిగిన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి విశ్వాసములో అబ్రహాము నిలబడినప్పుడు అబ్రహాము గొప్ప కార్యాలు చూశాడు. అలాగే మోరియా పర్వతం మీదకు నీ కుమారుణ్ణి తీసుకొని రమ్మన్నప్పుడు అబ్రహాము ఏమాత్రము కూడా భయపడకుండా విశ్వాసమును బట్టి వెళ్ళాడు.